రాష్ట్రంలో కొద్ది రోజులుగా వర్షాల కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్న రైతులకు వెదర్ డిపార్ట్మెంట్ గుడ్ న్యూస్ చెప్పింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని తెలిపింది. దీంతో హైదరాబాద్ సహా జిల్లాల్లో కూడా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని సూచించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. వచ్చే 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో నార్త్ ఒడిశా, వెస్ట్ బెంగాల్ తీరంలో ఉపరితల ఆవర్తన ఏర్పడినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వచ్చే 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందన్నారు. దీని ప్రభావంతో ఇవాళ పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. ఇవాళ కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ రోజు ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో ఓ మోస్తరు వర్షం కురిసే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. గురువారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలో అక్కడక్కడ వానలు పడతాయని చెప్పింది. శుక్రవారం ఉరుములు మెరుపులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వానలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. శనివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో ఈదురుగాలులతో వానలు పడే ఛాన్స్ ఉందని చెప్పింది. ఆదివారం ఉత్తర తెలంగాణ జిల్లాలో వర్షాలు పడతాయని వివరించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇప్పటికే పలు జిల్లాల్లో అక్కడక్కడ చిరుజల్లులు పడుతున్నాయి. అయితే కొద్ది రోజులు నైరుతి రుతుపవనాలు మందగించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని చోట్ల నాటిన విత్తనాలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో వాటర్ ట్యాంకర్లతో పంటలను కాపాడుకోవాల్సిన దుస్థితి వచ్చింది. దీంతో విస్తారమైన వర్షాలు ఎప్పుడు పడతాయని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్టుతో కాస్త సంబరపడుతున్నారు రైతులు.